గట్టి వేయలే, నేనే పీకి అవతల పడేసి నిటారుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది. నేను ఎవడి నిలబడతా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీకి పేద పైన ఉన్న వ్యవస్థ అది. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం. దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది? ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది? పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే కొత్త సర్కారు వచ్చింది, మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందల గడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు. మీరు కట్టించింది అది పేదలకు. ఇవాళ పోతే దయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్తిల్లుద్ది. వేలాది మంది ఎవరి వీళ్ళ త్యాగపరం తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడే ఈయన మనసు మారిందనుకున్నా నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడత పడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయే గోల్కొండ కోటను జెండా ఎగిరేసి అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదని విర్రవీగిండ్రు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జగదీశ్వర్ గారి కనుక 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జగదీశ్వర్ గారి చెరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూర్చుంది గోవింద మగం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితాలు వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడేళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడమంటే ఏడ్చులకు ఎక్కడ పరిధి దక్కలేదు, కొంతమందికి దక్కింది. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకు వచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయింది. ఎట్లయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్లు లేవు, నిధులు లేవు. నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్లు మీ పంపలో చేరాయి. ప్రజలు అల్లాడుతా ఉన్నా. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ దానికి సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ ని పెట్టుకున్నావు బొందలపడిపోతే అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వాడిని కాలాయి బాలాయి తీసుకొని అది చేసి, కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచింది, అన్యాయం చేసింది. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అదో జరా ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు ఓర్దిల్లగడ్డ మీకు ఎవరిగా ఎవరో తెలంగాణ మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? మీకు పోరాడేది మీ పొలబడి అని వేసుకొచ్చింది మీరెక్కడదా? మిత్రులారా, అధ్యక్ష, నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో
ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నాను. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 8 గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు చెన్నూరుని వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా. నేను మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా సాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జూడ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడలో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా పునాది గారి కాలువ తర్వాత మా అసిమిలర్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా. నేను తర్వాత ఇంకోటి తిరుమలగిరిలో ఇంకొక మాట ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్.